ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. నేను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి మాట్లాడుతున్నాను. కొన్ని రాసుల వాళ్ళకి మే 15వ తారీఖు నుంచి నవంబర్ 18వ తారీఖు వరకు కూడా ఒక రాజయోగం అనేది పట్టబోతుంది. వీళ్ళు ఎవరైనా సరే, ఏ పని అయినా సరే ఆటంకం పడినా, ఒక గృహ విషయంలో కానీ, కోర్టు విషయంలో కానీ, లేదంటే కొంచెం సైట్ స్థలాల విషయాల్లో కానీ, కొంచెం ఇలాంటివి ఏమైనా సరే ఇబ్బందులు కలిగి ఉన్నాయి, అవ్వట్లేదు, ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదు అన్న వాళ్ళకి ఈ నవంబర్ వరకు లోపల మీరు అమ్మవారికి ఆరాధన చేసుకోవడం వల్ల బృహస్పతి అనుకూలంగా ఉండి మీకు వాయిదా పడి రేపో ఎల్లుండో చేద్దాం అనుకునేటువంటి పనులు కూడా అతి శీఘ్రంగా కలిగేలా చేస్తుంది. మే 15వ తారీఖు నుంచి నవంబర్ ఈ యొక్క అవకాశాన్ని ఈ రాశుల వాళ్ళు సద్వినియోగపరచుకోవాలి. ఏ రాశి వాళ్ళు అనుకుంటే వృషభ రాశి వాళ్ళు, అది చాలా మంచి రాశి, వాళ్ళకి 100% ఖచ్చితంగా. అలాగే సింహరాశి వాళ్ళకి కూడా 100%, ఈ రెండు రాశుల వాళ్ళకి కూడా. తర్వాత తుల ధనస్సు రాశి వాళ్ళకి 90% ఖచ్చితంగా పనులు అయ్యేటువంటి సూచనలు అయితే కనిపిస్తాయి. చివరిగా కుంభరాశి వారికి 100 to 150 ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మోస్ట్ అన్నమాట. వాళ్ళకి ఖచ్చితంగా ఏ పని అయితే చేద్దాం అనుకుని వాయిదా పడిపోయి ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేటువంటి వాళ్ళకు ఉన్నారో, ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో, వాళ్ళకి లక్కీ ఛాన్స్ అనేది చెప్తున్నా ఈ కుంభరాశి వాళ్ళు. అందుకని ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. అందరూ సద్వినియోగపరచుకుంటే మనకి అంతా జరుగుతుంది, జరగకపోవడం ఏం లేదు. కానీ ఒక్కసారి మనం శ్రద్ధగా చేసుకొని ఈ యొక్క జర్నీని శుభప్రదంగా చేసుకుందాం. ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, దుర్వినియోగపరచుకోకూడదు. అందుకని అమ్మవారికి ఆరాధన చేయండి, లక్ష్మీ కుబేరులకి ఆరాధన చేయండి, వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయండి, శ్యామలాదేవికి ఆరాధన చేయండి. చేయడం వల్ల సకల శుభాలు కూడా కలగడం గ్యారంటీ. ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరికీ కూడాను షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియదు. ఆయుష్మాన్ భవ.